వదినా, విషం సంగతి నాకొదిలిపెట్టు, డబ్బు సంగతి నువ్వు చూడు. నువ్వు చెప్పినట్లే చేశాను. రాజేశ్వరీదేవికి విషమిచ్చాను. శ్రమ తెలియకుండా దున్నపోతు మీద ఎక్కించుకుని యమధర్మరాజు ప్రేమగా వల్లూరు తీసుకుపోతాడు. ఆ తర్వాత బోల్డంత కాలక్షేపం. వదిలా, వెళ్లేటప్పుడు నీ మొబైల్ కూడా తీసుకువెళ్ళు. అక్కడ విశేషాలు నాకు ఫోన్ చేసి చెప్దు గాని, సరేనా? జగదమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. ముందు డాక్టర్కి ఫోన్ చేయి. అమ్మా, డాక్టర్కి ఫోన్ చేస్తే ఎలా? నిన్ను బతికించేయడు? తప్పు తప్పు. అలాంటి పాప పని అస్సలు చేయను. జగదమ్మా, అనవసరంగా మృణాలితో పెట్టుకున్నావు. ఆవిడ గారికి నీ ప్రాణం మీద విరక్తి పుట్టింది, చంపేయాలనుకుంది. ఆ కాంట్రాక్ట్ నాకు అప్పచెప్పింది. ఖాళీగా ఉన్నాను కదా అని ఒప్పేసుకున్నా. డీలేంటో తెలుసా? ఒక్క గంటలో నేనెన్ని కోట్లు లెక్క పెట్టగలిగితే అన్ని కోట్లు ఇచ్చేస్తానంది. నువ్వు ఉన్నావు ఎందుకు? పిసినారి, ఎప్పుడైనా ఒక్క బంగారు గాజులు కొనిచ్చావా? ఎంతసేపు నువ్వు దిగేసుకోవడమే గాని మృణాలిదేవి కాలి గోటి కూడా పనికిరావు. నిన్ను చంపడానికి మృణాల్ని విషం ఇచ్చింది. ప్రేమగా దాన్ని జ్యూస్ లో కల్పించాను, నువ్వు తాగేశావు. ఎంత పని చేసావు జగదమ్మా. నీకే ద్రోహం చేశాను. నన్ను చంపాలనుకుంటున్నావు. ఏం చేయను చెప్పు? తప్పులేదు. నాకు డబ్బు కావాలి, మృణాల్ని ఇస్తానంది, బేరం ఒప్పేసుకున్నాను. సారీ. నీకెంత కావాలో చెప్పు, ఆ డబ్బు నేను ఇస్తాను. నన్ను బతికించు. డాక్టర్ని పిలు. నీ దగ్గర ఏముంది బూడిదే నాకు ఇవ్వడానికి? అంతా మృణాలిదేవి లాక్కుందిగా. జగదమ్మా, నీకు దండం పెడతాను, నన్ను రక్షించు ప్లీజ్. డాక్టర్ని పిలిపించు. విషం పూర్తిగా నరాల్లోకి ఎక్కిపోయి ఉంటుంది. నీ టికెట్ చిరిగిపోయినట్లే. ఇక దేవుణ్ణి తలుచుకో. నేను బతకాలి, నేను బతుకుతాను, నేను బతుకుతాను, నేను బతకాలి, నేను బతకాలి. ఫోన్, అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను, అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. జగదమ్మ వదులు, జగదమ్మ వదులు, జగదమ్మ వదులు, నన్ను ఫోన్ చేసుకుని. అమ్మో, చచ్చింది. ఇక్కడుంటే ఇరుక్కుపోతాను. వెంటనే ఈ గుడ్ న్యూస్ మృణాలికి చెప్పాలి. వదినా,
వదినా వదినా, రాజేశ్వరిదేవి చచ్చింది. ఆస్తంతా మనదే, హవేలీనంతా పంచుకుందాం. వదినా వదినా వదినా, అమ్మా ఓర్ దేవుడా, అమ్మా ఎన్ని మెట్లేంట్రా బాబు. వదినాయ్, ఆస్తంతా పంచేసుకుందాం వదినాయ్. వదినా వదినా వదినోయ్, అంతా అనుకున్నట్లే జరిగింది. ప్లాన్ సక్సెస్. రాజేశ్వరిదేవి ఫినిష్. ఇక మనకి అడ్డే లేదు. వెరీ గుడ్. సంతోషం పట్టలేకపోతున్నాను వదినా. కాలు నేల మీద నిలబడ్డం లేదు. నేనేనా ఇంత ఘనకార్యం చేసింది అని ఆశ్చర్యంగా ఉంది. వదినా, ఈ గొప్పతనం నాది కాదు, నీది. నువ్వు ధైర్యం చెప్పబట్టే, నువ్వు అండగా ఉండబట్టే రాజేశ్వరిదేవిని ఇంత ఈజీగా చంపగలిగాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపగలిగాను. ఇంతేనా? ఈనగేనా? ఇది కేవలం అడ్వాన్స్ గిఫ్ట్. నువ్వు సాధించిన దానికి ఈ గిఫ్ట్ ఏ మూలకి? గంటలో ఎన్ని కోట్లు లెక్క పెడితే అన్ని కోట్లు ఇస్తానన్నా? అది కూడా సరిపోదు జగదాంబ. నువ్వు చేసిన సాయానికి ఈ హవేలీ ఆస్తి సగం రాసిద్దామనుకుంటున్నాను. నీకేమన్నా అభ్యంతరమా? వదినా, ఏది మళ్ళీ చెప్పు. ఈ రోజే లాయర్ని పిలిచి సగం ఆస్తి నీ పైన రాయించేస్తాను. ఎంత? సగం ఆస్తి. అంటే ఎన్ని కోట్లు? తెలీదు. లెక్క పెట్టుకోవడానికి నీకు వారం రోజులు పడుతుంది. వారమే? మరి ఏమనుకుంటున్నావు? నీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత జగదాంబ. వదినా! అరే జగదాంబ, ఏంటిది? నేను లేవను. లే జగదాంబ, తప్పు. నువ్వు నా కాళ్ళ మీద పడకూడదు. నువ్వు కూడా ఇప్పుడు నాతో సమానం. రాజేశ్వరిదేవి కట్టె కాలగానే తేనె తుట్టెలాగా అదృష్టం నిన్ను పట్టుకుంటుంది. నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. జగదాంబ గారు అంటూ అందరూ నీ చుట్టూ తిరుగుతారు. జగదాంబ, ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్. అడుగు మృణాలిదేవి. నా దగ్గర మొహమాటం ఎందుకు? రాజేశ్వరిదేవిని ఎలా చంపావో, ఎలా చచ్చిందో ఒక్కసారి నీ నోటి నుంచి వినాలనుంది. చెప్పవా ప్లీజ్? అంతే కదా, నీ ముచ్చటెందుకు కాదనాలి? చెబుతాను, విను. రాజేశ్వరిదేవి ల్యాప్టాప్ చూస్తూ బిజీగా ఉంది. ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ బాటిల్ తీశాను. గ్లాస్లో పోసి అందులో విషం కలిపాను. తీసుకెళ్లి రాజేశ్వరిదేవికిచ్చాను. ఏమిటింత మర్యాద అని అడిగింది. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను. సందీప్ పాలిట నువ్వు శత్రువ్వి అనుకున్నాను. ఎప్పుడైతే సందీప్కి ఎండీ పోస్ట్ ఇప్పించావో అప్పుడే పడిపోయాను. నీ గొప్పతనం, నీ మంచితనం తెలుసుకున్నా. పశ్చాత్తాపంతో నీకు సేవలు చెయ్యాలనుకున్నానంటూ ఐస్ చేశాను. పిచ్చిది, నమ్మేసింది. ఇంతలో ప్రియాంక అటుగా వచ్చింది.
జ్యూస్ తనకివ్వబోయింది, అడ్డుపడ్డాను. ప్రేమగా నీకిచ్చిన జ్యూస్ నువ్వే తాగాలి అంటూ ఒట్టేశాను. తాగేసింది. ఫినిష్. క్షణాల్లో విషం రాజేశ్వరీదేవి నరాల్లోకి ఎక్కిపోయింది. నిలబడలేకపోయింది. కుప్పకూలిపోయింది. చచ్చిపోయింది. రాజేశ్వరీదేవి నా చేతుల్లో చచ్చిపోయింది. రాజేశ్వరీదేవి నా చేతుల్లో చచ్చిపోయింది. ఎంత పని చేసావు జగదాంబ. అమాయకురాల్ని, మా అక్కని పొట్టన పెట్టుకుంటావా? నీకేం ద్రోహం చేసిందని మా అక్కని ఎందుకు చంపావు? చెప్పు చెప్పు, మా అక్కని ఎందుకు చంపావు? వదినా, ఏంటిలా మాట్లాడుతున్నావు? ఊరుకోను, వదిలిపెట్టను. మా అక్కని చంపినందుకు నిన్ను ఉరికమ్మ వెక్కిస్తాను. అన్యాయం, అన్యాయం. మృణాల్ని ప్లేటు ఫిరాయిస్తావా? నన్ను ఇరికిస్తావా? పిచ్చిదానా, అప్పనంగా సగమాస్తి ఎలా రాస్తాననుకున్నావే? శాశ్వతంగా నిన్ను అడ్డు తొలగించుకుంటాను. నేను రాజేశ్వరిని చంపానని రుజువేంటి? కక్ష కట్టి నువ్వే అబద్ధాలు చెప్తున్నావా అంటాను. ఆహా, ల్యాప్టాప్ చూస్తూ బిజీగా ఉంది. ఫ్రిడ్జ్ నుంచి జ్యూస్ బాటిల్ తీశాను. గ్లాసులో పోసి అందులో విషం కలిపాను. తీసుకెళ్లి రాజేశ్వరీదేవికిచ్చాను. ఏమిటింత మర్యాద అని అడిగింది. ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నాను. రాజేశ్వరీదేవి నా చేతుల్లో చచ్చిపోయింది. మృణాల్ని, రాక్షసి, నమ్మించి ఇంత మోసం చేస్తావా? నిన్ను వెర్రి మొహమా, నమ్మించేదే మోసం చేయడానికే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. మాస్టర్ ప్లాన్ వేసి అటు రాజేశ్వరీదేవిని ఇటు నిన్ను ఒకేసారి అడ్డు తప్పించాలనుకున్నాను. అందుకే రాజేశ్వరీదేవిని చంపడానికి విషం నీకిచ్చాను. నువ్వు చంపినట్లు ప్రూఫ్ నా చేతిలో పెట్టుకున్నాను. ఫినిష్. వదినా, నాకు ఈ ఆస్తి వద్దు, పాడు వద్దు. హవేలి నుంచి దూరంగా పారిపోతాను. మళ్ళీ నీ కళ్ళు కనిపించను. నీ కాళ్ళు పట్టుకుంటాను వదినా. నన్ను మర్డర్లో ఇరికించొద్దు. ఎలాగైనా తప్పించు ప్లీజ్. తప్పించడానికి కాదోదనా ఇంత కష్టపడి ఇరికించింది. హాయిగా వెళ్ళి జైల్లో కూర్చో. చంపలేదా? వదినా, చంపాను అనుకున్నావు. చచ్చినట్లు యాక్ట్ చేశాను. ఎప్పుడూ లేంది జగదాంబ నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడమేంటి? పైగా ప్రియాంక తాగుతానంటే అంతగా కంగారు పడిందేంటి?
ఎందుకైనా మంచిది ఈ జ్యూస్ నేను తాగకపోవడమే మంచిది. ఎప్పుడైతే ప్రియాంకకి జ్యూస్ ఇస్తుంటే నువ్వు టెన్షన్ పడ్డావో అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. అందుకే విషం కలిపిన జ్యూస్ తాగినట్లు నటించాను, నీ నోటితోనే నిజం చెప్పించాను. ఛ! డబ్బు కోసం కక్కుర్తి పడి నన్ను చంపడానికి ఈ రాక్షసితో చేతులు కలిపావు. చివరికి నీ నెత్తినే చేయి పెట్టబోయింది. చూసావుగా? వదినా, నన్ను క్షమించొదినా. ఈ పాపిస్తుందని మాయలో పడి నిన్ను చంపబోయాను. డబ్బు కాసపడి నెత్తి మీదకి తెచ్చుకున్నాను. నువ్వే నన్ను రక్షించాలి ప్లీజ్ వదినా. లే, మంచిదానిగా మారావుగా, అంతే చాలు. మృణాల్ని, నువ్వు తెలివైన దానిగా అనుకో, తప్పులేదు. కాని ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ దద్దమ్మలు అనుకోకు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. మాస్టర్ ప్లాన్ వేసి అటు రాజేశ్వరి దేవిని ఇటు నిన్ను ఒకేసారి అడ్డు తప్పించాలనుకున్నాను. అందుకే రాజేశ్వరి దేవిని చంపడానికి విషం నీకిచ్చాను. నువ్వు చంపినట్లు ప్రూఫ్ నా చేతిలో పెట్టుకున్నాను. ఇప్పుడేమంటావు మృణాల్ని? దీన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెపితే నీ పరిస్థితి ఏమిటి? చెప్పకూడే కదా. నువ్వు అడ్డదారిలో గెలవడానికి ట్రై చేసినా నేను మాత్రం నిజాయితీగానే యుద్ధం చేస్తాను. మోసం చేయటం నా రక్తంలోనే లేదు. ఇంకా టైం ఉంది. సందీప్తో అమ్మ అని పిలిపించుకో. వాణ్ణి నీకు దగ్గరయ్యేలా చేసుకో. నీ వల్ల కాదు మృణాల్ని. ఈ జన్మకు ఇంతే. నువ్వు గెలవలేవు. సందీప్ నా బిడ్డ, నా కొడుకు. ఒప్పుకొని తీరాల్సిందే. తల వంచుకొని నువ్వు తప్పుకోవాల్సిందే. జగదాంబ, పద.
ఎవరెత్తి చెప్పినా మనం మాత్రం వెళ్ళిపోదాం. అమ్మా, ఏం జరిగిందో చెప్పు. ఆ నగలేంటి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఏం చెప్పమంటావమ్మా? అయిపోయింది. ఆ మృణాన్ని నన్ను వదిలిపెట్టదు.